తెలంగాణ పాలిటిక్స్ లో నాయకులు చేస్తున్న విమర్శల డోసు లిమిట్స్ క్రాస్ అవుతోంది. ప్రత్యర్థి పార్టీలపై అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు ప్రధాన పార్టీల నేతలందరూ. నువ్వు నన్ను ఒకటంటే నేను నిన్ను రెండంట అన్నట్లుగా ప్రత్యర్థుల్ని చులకనగా మాట్లాడటంలో ఎవ్వరూ తగ్గడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని మరి ఈ రకంగా ప్రతి అడ్డమైనోడు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. మన బాధపడ్డాడు రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా బాధపడ్డాడు. పెడితే గిడితో 10 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి. కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. ఇవి తమ రాజకీయ ప్రత్యర్థులపై తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకుల విమర్శలు. గత కొంతకాలంగా తెలంగాణలో ప్రధాన పార్టీల నేతల విమర్శలు శృతిమించుతున్నాయి. సమయం సందర్భం లేకుండా ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు. మాట్లాడుతున్న వేదిక అంశానికి సంబంధం లేకుండా తమ ప్రత్యర్థులను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బనకచెట్ల గోదావరి అనుసంధానం ప్రాజెక్టుపై మాట్లాడిన సందర్భంలో ప్రతి అడ్డమైన వారు బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మధ్యలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎలగబెట్టాడు. మళ్ళా సంవత్సరంన్నరగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలగబెడతాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీని మరి ఈ రకంగా ప్రతి అడ్డమైనోడు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది కూడా ఇదే తీరు. అవకాశం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ ను చులకనగా మాట్లాడుతున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఇది లొట్ట పీస్ కేసు. ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. పెడితే గిడితో 10 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. మన బాధపడ్డాడు రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా బాధపడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేను ఏమని పిలవాలి? రైతు నేస్తం సభలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ నేతలపై అదే స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి. కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తా. మొత్తానికి రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న నేతలు తమ స్థాయి మరిచి ప్రత్యర్థులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.